అసలు ఏంటి కన్‌ఫ్యూజన్? ఇన్‌స్టాగ్రామ్‌లో, సోషల్ మీడియాలో చూస్తే నవదుర్గాస్ అని ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపం పూజిస్తారు. కానీ అదే బయట టెంపుల్స్‌లో చూస్తే మాత్రం ఆ నేమ్సే వినపడట్లేదు. బాలా త్రిపుర సుందరి, గాయత్రీదేవి అంటున్నారు. అసలు ఏంటి వ్యత్యాసం? ఈ కన్‌ఫ్యూజన్ మనకు తీరాలంటే మనం తెలుసుకోవాల్సింది శక్తి పీఠాల గురించి. నార్మల్ టెంపుల్స్ కంటే శక్తి పీఠాలు చాలా ఎనర్జిఫైడ్‌గా ఉంటాయి. వై? బికాజ్ ఆ శక్తి పీఠాలు అనేవి కొండల మధ్యనో లేకపోతే నదుల పక్కనో ఎక్కడైతే జియో ఎనర్జీ లేదా కాస్మిక్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుందో అటువంటి ప్లేసెస్లో సెలెక్ట్ చేసుకుంటారు. అటువంటి శక్తిని భక్తజనులందరికీ ట్రాన్స్మిట్ చేయడానికి శ్రీచక్రాన్ని మూలాధారంగా చేసుకుంటారు. ఆ శ్రీచక్రాన్ని తాంత్రిక పద్ధతి వాడి గుడిలో ప్రతిష్ఠిస్తారు. అందుకే అటువంటి శక్తిపీఠాలలో అంటే త్రిపుర సుందరి పీఠం, కామాఖ్య పీఠం, శృంగేరి పీఠం, అలాగే కనకదుర్గమ్మ గుడి మొదలగున వాటిలో శ్రీ విద్యా తంత్రం ప్రకారం అమ్మవారిని పూజిస్తారు. అందుకే ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపం. బాలా త్రిపుర సుందరి, అన్నపూర్ణ, లలిత త్రిపుర సుందరి, మహాశ్యామల, మహావారాహి, రాజరాజేశ్వరి, సరస్వతి అలా అలంకారాలు వేస్తారు. ఈ శ్రీ విద్యా తంత్రం పద్ధతి ఎక్కువగా సౌత్ ఇండియన్స్ ఫాలో అవుతారు. అలానే శ్రీ విద్యా తంత్రం పద్ధతి కాకుండా నార్మల్ శాస్త్రీయ పద్ధతి అంటే ఆగమ శాస్త్రం ప్రకారం నవదుర్గలను పూజిస్తే ఆ రూపాలే శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రగంట, కూష్మాండ మొదలైనవి. అమ్మ ఒక్కటే కానీ భక్తుల సంప్రదాయాలు, ఆచారాలు, శాస్త్ర భేదాల వల్ల వేరు రూపాల్లో చూపిస్తారు. ఒక్కటే దీపం కానీ వేరు రంగుల అద్దాల గుండా చూసినట్టుగానే. హ్యాపీ నవరాత్రి.